పీఎం ఆవాస్ యోజన పథకం కింద ఇళ్ల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం డెడ్లైన్ ప్రకటించింది. వచ్చే ఏప్రిల్ నెలలో లక్షలాది మంది లబ్ధిదారుల చేతుల్లోకి మంజూరు పత్రాలు రాబోతున్నాయి. అయితే అందరికీ ఇల్లు వస్తాయా? 60,000 మందికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు రిజెక్ట్ చేసింది? అసలు అధికారులు మీ ఇంటికి వచ్చి ఏం చెక్ చేస్తారు? ఈ వీడియోలో మనం A to Z వివరాలు తెలుసుకుందాం. ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గత ఏడాది డిసెంబర్ వరకు దరఖాస్తులు స్వీకరించగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్పందన వచ్చింది. మొత్తం 10,42,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 2 రకాల లబ్ధిదారులు ఉన్నారు. స్థలం ఉండి ఇంటి కోసం చూస్తున్న వారు కొందరు, దాదాపు 8,29,000 మంది. వీరికి ఇంటి నిర్మాణ విడతల వారీగా నగదు అందనుంది. స్థలం మరియు ఇల్లు 2 కావాలని కోరుకునేవారు 2,13,000 మంది. వీరికి ప్రభుత్వం 3 సెంట్ల స్థలంతో పాటు ఇంటిని కూడా మంజూరు చేస్తుంది. సామాజిక వర్గాల వారీగా చూస్తే ఎస్సీలు 2,16,000 మంది, ఎస్టీలు 1,43,000 మంది మరియు సుమారు 5,000 మంది దివ్యాంగులు ఈ పథకం కోసం వేచి చూస్తున్నారు. ప్రస్తుతం అధికారులు బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయి. మీరు అప్లై చేసినప్పుడు వచ్చిన వివరాలు నిజమేనా కాదా చెక్ చేస్తున్నారు. ముఖ్యంగా నిజంగా ఇల్లు లేని వారైనా, వార్షిక ఆదాయం పరిమితిలో ఉందా, గతంలో ప్రభుత్వ పథకాల ద్వారా ఇల్లు పొందారా లేదా, ఈ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని, అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు అందాలని ప్రభుత్వం కఠినంగా ఆదేశాలను జారీ చేసింది. చాలా మందికి ఉన్న టెన్షన్ 60,000 దరఖాస్తులు ఎందుకు రిజెక్ట్ అయ్యాయని. కేంద్ర ప్రభుత్వం మార్చి 3 వరకు గడువు పెట్టుకుని ఈ దరఖాస్తులను స్క్రూటినీ చేస్తోంది. ఒకే కుటుంబంలో ఇద్దరు దరఖాస్తు చేసుకోవడం, ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్న వారు కూడా దరఖాస్తు చేయడం, 4-వీలర్ కారు ఉన్నవాళ్ళు కూడా దరఖాస్తు చేయడం, ఆధార్ లేదా రేషన్ కార్డు వివరాల్లో తప్పులు ఉండడం వంటి సమస్యల వల్ల రిజెక్ట్ అయ్యాయని చెబుతున్నారు. కేంద్రం నుంచి ఫైనల్ లిస్టు వచ్చిన తర్వాత ఏప్రిల్లో అర్హులైన వారికి మంజూరు పత్రాలు అందిస్తారు. మీ అప్లికేషన్లో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే స్థానిక సచివాలయంలో సంప్రదించడం మంచిది. జిల్లాల వారీగా డేటా చూస్తే గిరిజన ప్రాంతాలు మరియు వెనుకబడిన జిల్లాలో డిమాండ్ ఎక్కువగా ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి 77,353 దరఖాస్తులు అందాయి. శ్రీకాకుళం, అన్నమయ్య జిల్లాల నుంచి 70,000కు పైగా దరఖాస్తులు అందాయి. విశాఖపట్నం ఇక్కడ కేవలం 7,433 దరఖాస్తులు మాత్రమే రావడం విశేషం. ప్రభుత్వం ముందుగా వితంతువులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఆ తర్వాత మిగిలిన వారికి కేటాయించడం చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఏపీ పీఎం ఆవాస్ యోజన లేటెస్ట్ అప్డేట్. మార్చి మొదటి వారంలో ఫైనల్ లిస్టుపై మరిన్ని వివరాలు వచ్చే అవకాశం ఉంది. ఆ లిస్టు ఎలా చెక్ చేసుకోవాలో మన నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీ ఊరిలో ఇళ్ల పట్టాల పరిస్థితి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.